అమరావతిలో సీఎం క్యాంప్ ఆఫీసులో టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సాగిన సమావేశంలో రాజ్యసభ, లోక్సభ ఎంపీలు, మంత్రి నారా లోకేష్, పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ నెల 20వ తేదీ నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు వర్షాకాల సమావేశాల నేపథ్యంలో సభలో ప్రస్తావించాల్సిన కీలక అంశాలపై ఎంపీలకు సీఎం దిశానిర్దేశం చేశారు. తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ మీటింగ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగింది. దీనిలో ముఖ్యంగా వచ్చిన అంశాలు రేపు మాన్సూన్ సెషన్లో ఏవైతే రాబోతా ఉన్నాయో బిల్స్ అన్ని కూడా వాటిపైన మాట్లాడటం జరిగింది. వాటిపైన ఏ విధంగా మనం స్పందించాలి, ఏ విధంగా వాటిని మద్దతు తెలపాలి అనే దానిపైన ఈరోజు మాకు దిశానిర్దేశం చేయడం జరిగింది. వీటన్నిటితో పాటు ఫైనాన్స్ వైపు నుంచి కానీ, లేకపోతే మిగతా డిపార్ట్మెంట్స్ వైపు నుంచి, హోమ్ వైపు నుంచి కానీ దీనిపైన ఏ విధంగా డెసిషన్ తీసుకుంటారు అనేది, దీని నుంచి ప్రజల్ని ఏ విధంగా రక్షిస్తారు అనేది, సామాన్య ప్రజలు, చిన్న కుటుంబాలు కూడా లక్షల్లో డబ్బులు పోగొట్టుకుంటా ఉన్నారు కాబట్టి వాటిని ఏ విధంగా మనం అరికట్టవచ్చు అనేది దాని గురించి ఆలోచన. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జాతీయ అధ్యక్షుల వారు పార్లమెంట్ సమావేశంలో పాల్గొని మాకు పలు సూచనలు చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఈ 2 years ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ ఎంపీలు కానీ, ఎన్డీఏ కూటమి ఎంపీలు కానీ ఈ రాష్ట్రానికి సంబంధించి పార్లమెంట్లో ప్రస్తావన చేస్తూ కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ ఈ 2 years కూడా చాలా బాగా పనిచేశారని వారు అభినందించడం మాకు చాలా ఆనందం కలిగింది. మరింత ఉత్సాహం కూడా పెంచింది. ముఖ్యంగా టీడీపీ ఎంపీలు చాలా బాధ్యతతో ఢిల్లీలో చాలా బాగా యాక్టివిటీ చేస్తున్నారు. ఇంకా పెండింగ్ సంబంధించిన విషయాలు కూడా దీని మీద శ్రద్ధ వహించమని వారు సూచన చేయడం జరిగింది.